యుద్ధం జరగలేదు, బాంబులు పడలేదు, కానీ అమెరికా న్యాయ వ్యవస్థ పునాదులు కదిలేలే ఒక్క మనిషి వల్ల, ఒక్క రహస్యం వల్ల. అతని పేరు జెఫ్రీ ఎప్స్టీన్. 2002 న్యూయార్క్ నగరంలో ఒక అందమైన మ్యాన్హాటన్ భవనంలో వాల్ స్ట్రీట్కి దగ్గరలో జెఫ్రీ ఎప్స్టీన్ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు. అతని దగ్గర డబ్బుంది, అధికారం ఉంది, కానీ అన్నిటికంటే ముఖ్యంగా రహస్యాలున్నాయి. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు అందరూ అతని వలయంలో చిక్కున్నారు. అతను కేవలం ఒక ఆర్థికవేత్త కాదు, అతను ఒక వ్యవస్థను నడిపించేవాడు, ఒక చీకటి వ్యవస్థను. ఎఫ్బిఐకి మొదటిసారిగా అతని పేరు వినిపించింది 2005లో. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ పోలీసులు ఒక చిన్న దర్యాప్తు మొదలుపెట్టారు. అమ్మాయిలు ఫిర్యాదులు వచ్చాయి, చిన్న వయసు అమ్మాయిలు. వారి మాటలు వింటే గుండె ఆగినట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడేం జరిగింది? న్యాయం జరిగిందా? లేదు, పూర్తిగా లేదు. 2007లో అమెరికా న్యాయశాఖ ఫ్లోరిడాలోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. అలెగ్జాండర్ అకోస్టా నేతృత్వంలో ఎప్స్టీన్తో ఒక రహస్య ఒప్పందం కుదిరింది. నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ అని పిలుస్తారు దాన్ని. అంటే వేలాది బాధిత అమ్మాయిలకు నోటీస్ ఇవ్వకుండా వారిని చీకట్లో ఉంచి ఎప్స్టీన్కి రక్షణ కల్పించారు. అతను రాష్ట్ర చట్టం కింద మాత్రమే చిన్న శిక్ష అనుభవించాడు, 18 నెలలు. అందులో కూడా 12 గంటలు మాత్రమే జైల్లో ఉండేవాడు. మిగిలిన సమయం పనిపై వదిలిపెట్టారు. ఇది న్యాయమా, లేదా న్యాయాన్ని కొన్నారా? ఆ ఒప్పందం యొక్క నిజమైన భయానకత ఏంటంటే అందులో ఒక గుప్త నిబంధన ఉంది. ఎప్స్టీన్కి మాత్రమే కాదు, అతనితో సంబంధం ఉన్న తెలియని సహచరులకు కూడా రక్షణ కల్పించారు. వారెవరు? వారి పేర్లేంటి? ఆ ప్రశ్నలకు సమాధానాలు రహస్యంగా మూసివేశారు. సీల్డ్ డాక్యుమెంట్లు, సీల్డ్ సాక్ష్యాలు, సీల్డ్ నిజాలు. మొత్తం వ్యవస్థ ఒక రహస్యపు తాళం వేసింది. 2008 నుండి 2018 వరకు 10 ఏళ్ళు గడిచాయి. ఎప్స్టీన్ మళ్లీ స్వేచ్ఛగా తిరిగాడు. అతని ప్రైవేట్ జెట్ నల్లపూసల ఎక్స్ప్రెస్ అని పిలువబడేది అమెరికా, యూరప్, కారిబియన్ దీవుల మీదుగా ఎగిరింది. అందులో ఎవరు ప్రయాణించారు? ఆ జాబితా చదివితే నోట మాట రాదు. రాజకీయ నాయకులు, టెక్నాలజీ వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, రాచ మర్యాదలు పొందిన రాజు కుటుంబ సభ్యులు అందరూ అతని వర్తులంలో ఉన్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎఫ్బిఐ మళ్లీ అతని వైపు చూసింది 2018లో. మయామి హెరాల్డ్లో జర్నలిస్ట్ జూలీ కే బ్రౌన్ రాసిన వ్యాసాలు దేశాన్ని కదిలించాయి. బాధితులు మాట్లాడారు, సాక్ష్యాలు బయటకొచ్చాయి. 2019 జూలైలో న్యూయార్క్ ఎఫ్బిఐ అధికారులు ఎప్స్టీన్ని అరెస్ట్ చేశారు. ఈసారి సీరియస్గా. సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాలు, ఫెడరల్ ఛార్జెస్. న్యాయం కనీసం ఇప్పుడైనా జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ ఆగస్టు 10, 2019 మన్హాటన్ దోషుల నిర్బంధ కేంద్రంలో జెఫ్రీ ఎప్స్టీన్ మరణించాడు. అధికారికంగా ఆత్మహత్య. కానీ ఆ రాత్రి జైల్లో సర్వేలెన్స్ కెమెరాస్ పనిచేయలేదు. అతన్ని కాపలా కాయాల్సిన గార్డులు నిద్రపోయారు. మరణానికి ముందు అతన్ని సూసైడ్ వాచ్ నుండి తీసేశారు. ప్రతి నిమిషం, ప్రతి వివరం అనుమానాస్పదంగా ఉంది. ప్రశ్నలు లేస్తున్నాయి, సమాధానాలు రావడం లేదు. అతను చనిపోవడంతో వందలాది మంది బాధితులకు న్యాయం దూరమైంది. అతని వెనక ఉన్న నెట్వర్క్, యావత్తు వ్యవస్థ మళ్లీ నీడలోకి వెళ్ళిపోయింది. సిఐఏ, ఎఫ్బిఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఈ వ్యవస్థలు నిజంగా ప్రజలను కాపాడుతున్నాయా లేదా అధికారవంతులను కాపాడుతున్నాయా అనే ప్రశ్న మిలియన్ల మంది మనసుల్లో మిగిలిపోయింది. అంతర్జాతీయంగా చూస్తే ఈ కేసు అమెరికా ప్రతిష్టకు తీవ్రమైన దెబ్బ కొట్టింది. బ్రిటన్లోని ప్రిన్స్ ఆండ్రూ పేరొచ్చింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్తో సంబంధాలు అని కొందరు పరిశోధకులు చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ, మధ్యప్రాచ్య దేశాల్లో అతను సంపర్కం ఉన్న శక్తులు ఉన్నాయి. ఒక్క మనిషి, ఒక దేశపు రక్షణ వ్యవస్థ నమ్మకాన్ని అంతర్జాతీయంగా ప్రశ్నార్థకం చేశాడు. 2021లో అతని సహచరి గిలెన్ మ్యాక్సెల్ని దోషిగా నిర్ధారించారు. ఆమె జైలుకి వెళ్ళింది. కానీ ఆమె పేర్లు చెప్పింది ఆమె సహచరులు ఎవరు? ఆ సాక్ష్యాలు ఇంకా సీల్గానే ఉన్నాయి. 2024లో కొన్ని రహస్య పత్రాలు పాక్షికంగా బయటకొచ్చాయి. కొందరు పేరు పొందిన వ్యక్తుల పేర్లు కనిపించాయి. అయినా మొత్తం సత్యం ఇంకా తెల్లవారలేదు. ఈ కేసు మనకి నేర్పిన పాఠం ఏంటి? న్యాయం అందరికీ సమానంగా వర్తించకపోతే అది న్యాయం కాదు. డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నవారికి రక్షణ కల్పించి పేద బాధితులను చీకట్లో ఉంచే వ్యవస్థ ఏ ప్రజాస్వామ్యానికైనా అతిపెద్ద శత్రువు. జెఫ్రీ ఎప్స్టీన్ మరణించాడు, కానీ అతని రహస్యాలు చనిపోలేదు. అవి ఇంకా జీవించున్నాయి. సీల్ ఫైల్స్లో, రహస్య గదుల్లో,
అధికారపు నీడలో. మరియు ఒకరోజు ఆ నిజాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే చరిత్రలో ఏ రహస్యము శాశ్వతంగా మూసిపోలేదు. సత్యానికి ఎప్పుడూ గోడలాగవు.